హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటా. సో గైస్, బేసిక్గా ఏంటంటే వాట్సాప్లో మీకు ఉపయోగపడే రీసెంట్గా వచ్చిన కొత్త ఒక 5 ఫీచర్స్ అయితే చెప్తాను. సో ఇవి మీరు టెక్నిక్స్ అని అనుకోవచ్చు. సో ఇవి మీకు డైలీ లైఫ్లో అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. సో మీరు వాట్సాప్ని కానీ రెగ్యులర్గా యూజ్ చేసినట్టయితే. సో కానీ గైస్, అవి తెలుసుకోవాలంటే ఇప్పుడే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి అని కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ప్రజెంట్ మీరు ఈ వీడియోని ఏ సిటీ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, సో ఇలాగనమాట. సో ఇక మనం డైరెక్ట్గా సోదాపి టాపిక్లో వెళ్ళిపోదాం. అందుకే అసలు మనకి ఫస్ట్ వచ్చేసిందంటే ఎడిట్ ఆప్షన్ అనమాట. సో ఎడిట్ ఆప్షన్ అంటే ఏంటంటే ఎవరికైనా మనం మెసేజ్ చేసినప్పుడు అది రాంగ్గా టైప్ చేసామనుకోండి, సో దాన్ని సెలెక్ట్ చేసి పట్టుకొని పైన మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకొని మనం చేసిన మెసేజ్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ మనకి ఓన్లీ మెసేజ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకే ఉంటుంది అనమాట. సో ఈ లోపు మనం ఎడిట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. చేసిన తర్వాత కింద మనకి చిన్నగా ఎడిటెడ్ అనే సింబల్ పడుతుంది అనమాట. సో మేబీ ఫ్యూచర్లో ఆ ఎడిటెడ్ అనే నేమ్ ట్యాగ్ తీసి చిన్న పెన్సిల్ సింబల్ లాగా పెట్టే ఆప్షన్ కూడా ఉంది. సో మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది. అందుకే ఇందులో మనకి సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే వాట్సాప్లో మనం ఏదైనా మెసేజ్ని డిలీట్ ఫర్ ఎవ్రీవన్కి బదులు డిలీట్ ఫర్ మీ చేసామనుకోండి, అక్కడ మనకి ఏం చేయాలో చాలా మందికి అర్థం కాదు. సో ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మెసేజ్ చేశాను, చేసి అక్కడ డిలీట్ ఫర్ ఎవ్రీవన్కి బదులు డిలీట్ ఫర్ మీ కొట్టాను. సో కొట్టిన తర్వాత మనకు అక్కడ కింద 3 to 5 seconds వరకు ఇక్కడ అండు అనే ఆప్షన్ ఉంటుంది. సో అది సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనం డిలీట్ చేసిన మెసేజ్ మళ్ళీ వస్తుంది. మళ్ళీ కావాలంటే డిలీట్ ఫర్ ఎవ్రీవన్ని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. సో అలా కాదు, నేను అండు ఆప్షన్ చూడలేదు, పోయింది అని అనుకుంటారు కదా. సో అప్పుడు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మెసేజ్ మీకు మాత్రం డిలీట్ అవుతుంది, రిమైనింగ్ గ్రూప్లో ఉన్న మెంబర్స్కి అందరికీ ఉంటుంది అనమాట. సో అప్పుడు గ్రూప్ అడ్మిన్ ఎవరు ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళని కాంటాక్ట్ అయితే ఆ గ్రూప్ అడ్మిన్ కూడా మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క మెసేజ్ని డిలీట్ చేసి రైట్ ఉంటుంది అనమాట. సో డిలీట్ చేసిన తర్వాత అక్కడ పేరు పడుతుంది, దిస్ మెసేజ్ వాస్ డిలీటెడ్ బై గ్రూప్ అడ్మిన్ అని వాళ్ళ పేరు పడుతుంది అనమాట. సో ఈ టెక్నిక్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. అందుకే ఇందులో మనకి థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనం ఎవరికైనా వాట్సాప్లో మెసేజ్ చేయాలన్నా కాల్ చేయాలన్నా కానీ వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుంటారు చాలా మంది. సో ఇలా చేసుకోకుండా మీకు 2 టెక్నిక్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాట్సాప్ ఓపెన్ చేసి కింద కాల్స్ మీ సెలెక్ట్ చేయండి. అక్కడ ప్లస్ సింబల్ కొట్టిన తర్వాత మీకు కాల్ నెంబర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసి అక్కడ మీరు నెంబర్ని ఎంటర్ చేయండి. సో నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు ఆటోమేటిక్ కాల్ ఆప్షన్ చేయొచ్చు, లేకుంటే మెసేజ్ అని చేయొచ్చు. ఇన్ కేస్ ఆ నెంబర్కి వాట్సాప్ లేకున్నా ఉన్నా కానీ మనకి అక్కడైతే ఆటోమేటిక్గా మెన్షన్ చేస్తుంది. సో మీరైతే ఈ విధంగా చూసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి సెకండ్ పాయింట్ ఏంటంటే గైస్, మనకి వాట్సాప్లో మీరు ఎవరికైనా వాళ్ళ నెంబర్ని మెసేజ్ చేయండి, కాపీ చేసి పేస్ట్ చేయండి. ఆ నెంబర్ మీ సెలెక్ట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా చాట్ విత్ అని చెప్పి నెంబర్ వస్తుంది అనమాట. అక్కడ సెలెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు. ఇవి 2 ఆప్షన్స్ దాంట్లో ఉంటాయి గైస్. అందుకే ఇందులో మనకి ఫోర్త్ టెక్నిక్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్క్రైబ్ అనమాట. సో ఎవరైనా మనకి వాయిస్ మెసేజ్ పెట్టారనుకోండి, సో దాన్ని మనం పబ్లిక్లో ఉన్నాం, మన దగ్గర హెడ్సెట్ కూడా లేదు. సో దాన్ని ఎలా వినాలి, ఆ వాయిస్ని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసుకుని కూడా వినొచ్చు అనమాట మీరు. సో ప్రెజెంట్ అయితే మనకి ఓన్లీ కొన్ని లాంగ్వేజ్ మాత్రమే ఉంది. సో అది ఎలా చేయాలి అని చెప్పేసి నేను ఒక షార్ట్ కూడా చేశాను, ఆల్రెడీ షార్ట్ వీడియో. సో పైన మీకు ఇస్తాను, ఎండ్ కార్డ్లో ఇస్తాను, సరే మీరు చూడండి గైస్. అందుకే మనకి ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటంటే రీడ్ ఆల్ అనమాట. సో రీడ్ ఆల్ అంటే ఏంటంటే మనకి వాట్సాప్లో చాలా మెసేజ్లు, చాలా చార్ట్స్ అన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50, 30, 100 కొంతమంది 100 మెసేజ్ అనమాట. సో ఇంతమంది చార్ట్స్ నుంచి వచ్చిన మెసేజ్లు ఓపెన్ చేయకుండా అలానే ఉంచుతారు. సో మనకి ఏంటంటే ఇన్ని చార్ట్స్ ఇంకా రీడ్ చేయాలని చెప్పేసి మనకైతే అక్కడ పడతడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మీరు ఒక్కొక్కటి ఓపెన్ చేసే బదులు కొంతమంది సెలెక్ట్ ఆల్ కొట్టి మార్కర్స్ రీడ్ కొడతారు అనమాట. సో అట్లా అన్ని సెలెక్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి వాట్సాప్లో మనకు కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. సో రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి అక్కడ ఆటోమేటిక్గా రీడ్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సెలెక్ట్ చేయండి గైస్, ఆటోమేటిక్గా మెసేజ్ 100 మెసేజ్ మొత్తం రీడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్స్కి మాత్రం అవైలబుల్గా ఉంది. సో అందరికి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. సో గైస్, ఈ 5 ఫీచర్స్లో మీకు ఎక్కువ ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ గైస్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోస్ థ్యాంక్ యూ అండ్ జై హింద్.